Hello students, మనం ఈ వీక్ MCQs చూద్దాము. First question. The basic group BASIC, the basic group, a coalition of newly industrialized countries that collaborates on climate change issues, includes which of the following countries except. ఒక్కసారి బేసిక్ గ్రూప్ గురించి చూసుకున్నట్టయితే అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? రీసెంట్గా మనకి COP29 అనేది జరుగుతుంది. అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 29th సెషన్ జరుగుతుంది. ఎక్కడ? అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకులో జరుగుతుంది. ఆ సైడ్ లైన్స్లో బేసిక్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు క్లైమేట్ ఫండింగ్ గురించి అండ్ డెవలపింగ్ కంట్రీస్ క్లైమేట్ ఫండింగ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి అనే దాని గురించి సైడ్ లైన్స్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది మీటింగ్ని. సో అందుకని చెప్పేసి మనకి ఇది న్యూస్లో ఉంది. అసలు బేసిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రీస్ గ్రూపింగ్ 2009లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే COP15 కోపెన్హాగన్లో జరిగిందనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 15th సెషన్ కోపెన్హాగన్లో జరిగింది. సో అక్కడ ఈ గ్రూపింగ్ అనేది మొదటిసారిగా ఏర్పడింది. అండ్ ఈ క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్లో పాల్గొంటూ ఉంటుంది ఈ గ్రూపింగ్. ఎన్ని కంట్రీస్ ఉంటాయి అందులో? మొత్తం 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటి చైనా, రెండోది ఇండియా, మూడోది సౌత్ ఆఫ్రికా, నాలుగోది బ్రెజిల్. ఈ 4 కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఏమేమి కంట్రీస్ ఉంటాయి ఎక్సెప్ట్ అని చెప్పారు. ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ ఏంటి? బ్రెజిల్ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా కూడా ఉంటుంది, ఇండియా కూడా ఉంటుంది, యూఎస్ఏ ఉండదు. సో ఆన్సర్ ఏంటి? ఎక్సెప్ట్ అంటే యూఎస్ఏ తప్ప బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా ఉంటాయి. ఇంకే కంట్రీ ఉంటుంది? చైనా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ కండక్ట్స్ హై ఇంటెన్సిటీ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ పూర్వీ ప్రహార్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? రీసెంట్గా ఇండియన్ ఆర్మీ పూర్వీ ప్రహార్ అనేటటువంటి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. ఎక్కడ కండక్ట్ చేసింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేసింది. అదే కాకుండా ఈ ఎక్సర్సైజ్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. అంటే ఆర్మీ, నేవీ అండ్ దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో పాల్గొంటారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మౌంటేనియస్ టెరైన్లో కాంబాట్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి అనే విషయము దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఒక్కసారి స్టేట్మెంట్ చూద్దాము. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ కూడా కాదు, మేఘాలయ కాదు, అరుణాచల్ ప్రదేశ్ విల్ బి ది రైట్ ఆన్సర్. ఆన్సర్ డి ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. డీసిప్స్ అంటారు వీటిని. ఏమంటారు? డీసిప్స్ అంటారు. అంటే ఏంటి? డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో ఒక్కసారి మనం డీసిప్స్ గురించి తెలుసుకున్నట్టయితే రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట ఆర్బీఐ. అందులో ఇండియాలో ఉన్నటువంటి 3 బ్యాంక్స్ని డీసిప్స్ కింద క్లాసిఫై చేసింది. ఎస్బీఐ, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనకి ఏ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ డీసిప్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అసలు జనరల్గా డీసిప్స్ అంటే ఏంటి? ద బ్యాంక్స్ విచ్ ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అనే వాటిని డీసిప్స్ అంటారు. ఇది ఎవరు నిర్ణయిస్తారు? ఈ డీసిప్స్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది అనమాట. ఆర్బీఐ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఈ బ్యాంక్ డొమెస్టికల్ అండ్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్ కింద క్లాసిఫై చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది బేసల్ ఫ్రేమ్వర్క్ నుంచి తీసుకుని ఉంటుంది అనమాట. బేసల్ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని ఆర్బీఐ ఈ డీసిప్ బ్యాంక్స్కి ఫ్రేమ్వర్క్ తయారు చేస్తుంది. అని జనరల్గా చెప్పుకోవాలంటే ఇది దేని బట్టి డిసైడ్ చేస్తుంది అంటే బ్యాంక్ యొక్క సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ యొక్క ఎసెట్ సైజు ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ 2% ఆఫ్ జీడిపి ఉందనుకోండి, ఆ కంట్రీ యొక్క జీడిపి ఉందనుకోండి, దాన్ని మనం డీసిప్స్ కింద క్లాసిఫై చేస్తాము. ఓన్లీ ఎసెట్ సైజే కాకుండా ఆ బ్యాంక్ యొక్క సైజు అండ్ ఆ బ్యాంక్ యొక్క క్రాస్ జ్యూరిస్డిక్షనల్ యాక్టివిటీస్, అంటే వేరే వేరే కంట్రీస్లో ఆ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ఈ డీసిప్స్ని మనకి క్లాసిఫై చేస్తుంది. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు క్లాసిఫై చేస్తారు డీసిప్స్ని? ఎవరు? ఆర్బీఐ క్లాసిఫై చేస్తుంది. ఈ బ్యాంక్ డీసిప్ కింద వస్తుంది అని చెప్పి మనం ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? డీసిప్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డీసిప్స్ ఆర్బీఐ ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్ కూడా ఆర్బీఐ చేస్తుంది. సెకండ్ ఏంటి? కరెంట్లీ దేర్ ఆర్ 3 డీసిప్స్ ఇన్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ. ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా, ఐసిఐసిఐ ఒకటి, ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి. మూడోది ఏంటి? బ్యాంక్స్ హూజ్ అసెట్స్ ఎక్సీడ్ 2% ఆఫ్ జీడిపి ఆర్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. మనం చెప్పాం కదా 2% కన్నా ఎక్కువ ఎసెట్ సైజ్, 2% ఆఫ్ జీడిపి కన్నా ఎక్కువ ఎసెట్ సైజ్ కనుక బ్యాంకుకు ఉన్నట్టయితే దాన్ని మనం డీసిప్ కింద క్లాసిఫై చేస్తాము. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ ఏంటి? 1, 2 అండ్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ రిలీజెస్ ద అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2024? ఏ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. ఒక్కసారి మనం ఈ మధ్య కాలంలో అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. అడాప్టేషన్ గ్యాప్ అంటే ఏంటి?
ఒక క్లైమేట్ చేంజ్ వల్ల మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటున్నాయి, ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్స్ కానివ్వండి. సో ఈ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటున్నాయో వీటికి క్లైమేట్ ఫైనాన్సింగ్ కానివ్వండి, లేదా క్లైమేట్ చేంజ్ ప్రివెన్షన్కి కానీ, సపోర్ట్కి కానీ ఎంత సపోర్ట్ అనేది అవసరం అవుతుంది, అండ్ దాంతోపాటు మనకి దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని అడాప్టేషన్ గ్యాప్ అంటారు. ఈ రిపోర్ట్లో ఆ అడాప్టేషన్ గ్యాప్ గురించి మాట్లాడతారనమాట. ఇది ఎవరిస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తారు, యుఎన్ఈపీ అంటారు దీన్ని. ఒకసారి స్టేట్మెంట్ చూస్తే వరల్డ్ బ్యాంక్ కాదు, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. With reference to the first ever space exercise, Antariksh Abhyas 2024, consider the following statements. మనం చాలాసార్లు ఎక్సర్సైజెస్ వింటూనే ఉంటాం డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో, లేకపోతే ట్రై సర్వీసెస్ మన సర్వీసెస్ మధ్యలోనే ఈ ఎక్సర్సైజ్ అనేవి వింటూ ఉంటాం. మొదటిసారిగా ఇండియాలో స్పేస్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. ఎందుకని చెప్పేసేసి జనరల్గా ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ అనేది ఇంకా పెరిగిపోతుంది, మన స్పేస్ ఎసెట్స్ని కూడా హాని చేసే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్స్ని వాటిని. సో దానివల్ల కింద చాలా డిస్ట్రప్షన్స్ కాజ్ అవుతాయి మన కంట్రీలో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి. సో దానికోసం అని చెప్పేసేసి ఈ స్పేస్ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల స్పేస్ బేస్డ్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ మనకి ప్రిపేర్డ్నెస్ ఉండడానికి ముందుగానే అలాంటి వాతావరణం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దాన్ని మనం ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనే విషయాల్ని మనం ఈ స్పేస్ ఎక్సర్సైజ్లో చూస్తామన్నమాట. ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాస్ హోస్టెడ్ బై డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, దీన్ని హోస్ట్ చేసేది డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. సెకండ్ ఏంటి? ఇట్ వాజ్ ఎ 3-day ఎక్సర్సైజ్ aimed at war gaming and growing threats and from the space based assets and services. రీసెంట్గా థ్రెట్స్ పెరుగుతున్నాయి స్పేస్ బేస్డ్ అసెట్స్కి, సర్వీసెస్కి. సో ఇలాంటి వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీదే ఈ ఎక్సర్సైజ్. సో ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ బి. సి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements regarding the tax earnings of municipal corporations in India. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, అందులో ఏం చెప్తున్నారు అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ 0.6% ఆఫ్ వాళ్ళ జీడిపిని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు, మిగతాదంతా బారోయింగ్స్ మీదో గ్రాంట్స్ మీదో బేస్ అవుతున్నారు అని చెప్పారనమాట. ఎందుకు ఇంత తక్కువ ఉంది అనే దానికన్నా ఫస్ట్ మనం అసలు మున్సిపల్ కార్పొరేషన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ సోర్సెస్, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి ఉన్న ఓన్ సోర్సెస్ ఏంటి? ఈ ఓన్ సోర్సెస్ రెండు రకాలు, ట్యాక్సెస్ నుంచి వస్తాయి, ఇంకోటి నాన్ ట్యాక్స్ సోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ట్యాక్స్ సోర్సెస్ అంటే ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ దేని మీద ట్యాక్స్ చేస్తాయో అవి ట్యాక్స్ సోర్సెస్ నుంచి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ సోర్సెస్ ఏంటి? ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, టోల్స్, ఇవన్నీ మనకి ట్యాక్సెస్ నుంచి వచ్చేటటువంటి సోర్సెస్ కింద చెప్తాం అనమాట. నాన్ ట్యాక్స్ సోర్సెస్ అంటే ఏంటి? ట్యాక్స్ కాకుండా మనం ఇప్పుడు ఏదైనా పార్క్ వెళ్ళాం అనుకుంటే అక్కడ యూజర్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. సో ఇలాంటి వాటిని నాన్ ట్యాక్స్ సోర్సెస్ అంటాం అనమాట. ఇప్పుడు మనం చెప్పాలి అంటే యూజర్ ఫీ కూడా ఒక రకమైనటువంటి సోర్స్ మున్సిపల్ కార్పొరేషన్కి. అదే కాకుండా ఇంకా మనకి గ్రాంట్స్ కూడా వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి స్పెసిఫిక్గా మనకి మున్సిపల్ కార్పొరేషన్కి గ్రాంట్స్ అనేవి ఉంటాయి. అదే కాకుండా డివల్యూషన్ నుంచి కూడా వస్తాయి అన్నమాట. అంటే సర్టైన్ ప్రాజెక్ట్లో ఎక్స్టెంట్ వరకు చేసినందుకు డివల్యూషన్ గ్రాంట్స్ కూడా ఉంటాయి. స్వచ్ఛ భారత్ మిషన్లో కానివ్వండి, అమృత్ ప్రోగ్రాంలో కానివ్వండి, మనం ఈ డివల్యూషన్ గ్రాంట్స్ని చూడొచ్చు. సో ఇవి మనకి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సోర్సెస్ కింద చెప్పొచ్చు. ఇంకా దీంతో పాటు ఒకటి ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ బాండ్స్ కూడా రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటటువంటి రెవెన్యూ సోర్సెస్. ఓకే, మనం ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? taxes earned by municipal corporations in India are grossly inadequate to meet the expenditure needs. మనం చెప్పాం కదా, వాళ్ళ ఎక్స్పెండిచర్లో ఓన్లీ 0.6% మాత్రమే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్ ఇండియా the own tax revenues of municipal corporations include property tax, water tax, toll tax and other local taxes. మనం ఇక్కడ చెప్పాం కదా, ట్యాక్స్ సోర్సెస్లో మనకి వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, టోల్స్ ఇవన్నీ ఉంటాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎనీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? బోత్ 1 and 2. C will be the right answer. Okay, next question. Lignosat, recently seen in the news, was launched by which of the following countries? రీసెంట్గా ఇది ఒక ఫినామినల్ థింగ్ అనే చెప్పాలి. ఏంటి అంటే లిగ్నోసాట్ అనే శాటిలైట్ని జపాన్ లాంచ్ చేసింది. అసలు ఏంటి ఫినామినల్ థింగ్ ఆర్ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ శాటిలైట్ని వుడ్తో తయారు చేశారు. లిగ్నో అంటే లాటిన్లో వుడ్ అని అర్థం. సో దీన్ని వుడ్తో తయారు చేశారనమాట.
శాటిలైట్ని వుడ్తో తయారు చేశారు. సో ఎందుకని అంటే సస్టైనబుల్ మెటీరియల్స్ని స్పేస్లోకి పంపాలి అని చెప్పేసేసి. సో మనం చూసుకున్నట్టయితే కెల్సర్ సిండ్రోమ్ అని చెప్పేసి స్పేస్ డెబ్రిస్ అనే కాన్సెప్ట్ చదువుతూనే ఉన్నాం మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్పేస్ మొత్తం క్రౌడెడ్ అయిపోతుంది అండ్ కొత్త మిషన్స్ పంపించాలి అన్నా లేకపోతే వాటికి ఏదైనా థ్రెట్స్ కానీ పెరిగిపోతున్నాయి అనమాట. సో దీనికోసమే సస్టైనబుల్ మెటీరియల్స్ని స్పేస్కి పంపించడానికి వాళ్ళు ఈ లిగ్నోసాట్ని డిజైన్ చేశారు. ఇందులో వుడ్ని వాడతారు. అంటే ఓన్లీ వుడ్డే కాదు, కొన్ని అల్యూమినియం పార్ట్స్ కూడా ఉంటాయి. కానీ అవుటర్ సర్కంఫరెన్స్ వచ్చేటప్పుడు మొత్తం వుడ్తో ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మనం వుడ్ అంత రెసిస్టెంట్గా ఉండగలదా స్పేస్లోనే ఆలోచించవచ్చు. అక్కడ ఏంటి అంటే స్పేస్లో వాటర్ కానీ లేదా అట్మాస్ఫియర్ కానీ ఉండదు కదా, అక్కడ ఈ వుడ్ అనేది పాడవడం జరగదన్నమాట. సో వుడ్ అనేది చాలా సస్టైనబుల్గా అండ్ స్టేబుల్గా కూడా ఉంటుంది. ఏ కంట్రీ లాంచ్ చేసింది ఇది? జపాన్. ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ విండ్ పవర్ కెపాసిటీ. రీసెంట్గా మనకి రెన్యూవబుల్ కెపాసిటీ ఎంత పెరిగింది ఇండియాలో అనే రిపోర్ట్ని లాంచ్ చేశారు. సో ఆ టైంలో ఈ స్టేట్స్ గురించి కూడా మాట్లాడారు అనమాట. ఏ స్టేట్ హైయెస్ట్ ఉంది, ఏ స్టేట్ లోవెస్ట్ ఉంది అని. ఒక్కసారి మీరు ఇది చూసి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ రీసెంట్లీ లాంచ్డ్ 25 million పాండమిక్ ఫండ్ ప్రాజెక్ట్? రీసెంట్గా మనకి పాండమిక్ ఫండ్ ప్రాజెక్ట్ అనేది రిలీజ్ చేశారు. అది కూడా $25 million రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారు? మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అండ్ ఫిషరీస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్. జోనోటిక్ డిసీజెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ జోనోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి డిసీజెస్ని జోనోటిక్ డిసీజెస్ అంటారు. సో ఈ డిసీజెస్ని స్ప్రెడ్ అయ్యి పాండమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ అది బ్యాట్స్ నుంచి వచ్చింది కాబట్టి అదొక జోనోటిక్ డిసీజ్ అంటారు. సో ఇలా డిసీజెస్ వచ్చేసి వాటి డిస్ట్రప్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాంటివి రాకుండా ప్రిపేర్డ్నెస్ ఉండడానికి అండ్ వచ్చిన తర్వాత వాటి రెస్పాన్సెస్కి ఈ పాండమిక్ ఫండ్ ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం స్టేట్మెంట్స్ చూద్దాం. టు స్ట్రెంథెన్ యానిమల్ హెల్త్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సెకండ్ ఏంటి? టు ప్రొవైడ్ ఇమీడియట్ ఫైనాన్షియల్ రిలీఫ్ టు ద పాండమిక్ ఎఫెక్టెడ్ పాపులేషన్స్. ఇది కాదు. థర్డ్ ఏంటి? టు ఎన్హాన్స్ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్. వ్యాక్సిన్ రీసెర్చ్ కూడా కాదు. ఫోర్త్, టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫర్దర్ పాండమిక్స్. ఇది కూడా కాదు. ఇట్ ఈస్ టు స్ట్రెంథెన్ యానిమల్ హెల్త్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. జోనోటిక్ డిసీజెస్ కోసం అని చెప్పాం కదా, సో అందుకని యానిమల్ హెల్త్ సెక్యూరిటీని పెంచడానికి ఇది. ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Agrivoltaic farming is an innovative agricultural practice that combines which of the following elements for optimal land use? ఒక్కసారి అగ్రివోల్టిక్ ఫార్మింగ్ గురించి కన్నా ముందు అసలు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో చూద్దాము. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క సెషన్ రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఈ అగ్రివోల్టిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడారనమాట. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే అగ్రికల్చర్లో ఇక్కడ కింద ల్యాండ్ మీద ఇక్కడ క్రాప్ ఉంటుంది కదా, ఈ క్రాప్ పైన 2 to 3 మీటర్ యొక్క గ్యాప్తో సోలార్ ప్యానల్స్ని ప్లేస్ చేయడం. అంటే ఇది అడ్జస్టబుల్గా ఉంటుంది. సో కావాలంటే హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఈ ప్యానల్స్ 30 degrees యాంగిల్లో ప్లేస్ చేస్తారనమాట. సో దట్ పార్షియల్గా షేడ్ ఉంటుంది అండ్ కంప్లీట్గా కవరప్ అయిపోదు. సో దీనివల్ల కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ నుంచి మనకి ప్రాఫిట్ వస్తుంది అండ్ ఈ సోలార్ నుంచి కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ని మనం అగ్రివోల్టిక్ ఫార్మింగ్ అంటాము. ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. ఫిష్ ఫార్మింగ్ అండ్ రైస్ కల్టివేషన్ కాదు. నెక్స్ట్ ఏంటి? సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ అగ్రికల్చర్. మనం చెప్పుకున్నాం కదా, సోలార్ ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ కింద చేసుకోవడాన్ని మనం అగ్రివోల్టిక్ ఫార్మింగ్ అంటాము. దీనివల్ల ల్యాండ్ యూజ్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో సెకండ్ విల్ బి ది రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ద కేర్ ఎకానమీ? అసలు కేర్ ఎకానమీ ఎందుకు న్యూస్లో ఉందో చూస్తే, కేర్ ఎకానమీ దాదాపు 17 నుంచి 18% ఆఫ్ ద జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందంట. సో ఫస్ట్ కేర్ ఎకానమీ అంటే ఏంటి? జనరల్గా మనం చూసుకున్నప్పుడు కేర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నప్పుడు కానీ, లేదా ఎల్డర్లీకి సపోర్ట్ ఇస్తున్నప్పుడు కానీ, లేదా నర్సెస్ మనకి హాస్పిటల్లో కేర్ యాక్టివిటీస్ తీసుకుంటారు కదా, దీని అన్నిటినీ కలిపి మనం కేర్ ఎకానమీ అంటాం అనమాట. ఒక్కసారి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. The care economy includes paid and unpaid work related to the caregiving activities such as child care and elderly care. ఈ యాక్టివిటీస్ పెయిడ్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్పెయిడ్ యాక్టివిటీస్ ఉంటాయి. కేర్ ఎకానమీ అంటే చాలాసార్లు మనం కేర్ ఎకానమీ అనగానే అన్పెయిడ్ యాక్టివిటీస్ వరకు కన్ఫర్మ్ అయిపోతాము. యాక్చువల్లీ పెయిడ్ అండ్ అన్పెయిడ్ రెండు కలిపి మనం కేర్ ఎకానమీ అంటాము. ఇప్పుడు పెయిడ్ యాక్టివిటీస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో నర్సెస్ కేర్ గివింగ్ ఉంటుంది కదా, అది పెయిడ్ యాక్టివిటీ. అన్పెయిడ్ ఏంటి? మదర్లీ రోల్, ఇంట్లో చేసేటటువంటి కేర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది అన్పెయిడ్ వర్క్. సో బేసిక్గా అన్పెయిడ్ అండ్ బోత్ పెయిడ్ ఉంటాయి కేర్ ఎకానమీలో. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్.
సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఫోకస్ సోన్లీ ఆన్ ద హెల్త్ కేర్ రిలేటెడ్ సర్వీసెస్ అండ్ డస్ నాట్ ఎంకాంపస్ అదర్ సెక్టర్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే కేర్ ఎకానమీ ఓన్లీ హెల్త్ కేర్లోనే ఉంటుంది, వేరే సెక్టర్స్లో ఉండదు అంటున్నారు. మనం చూసుకుంటే హెల్త్ కేర్లోనే కాదు, ఈ ఫర్దర్గా తర్వాత వేరే సోషల్ సెక్టర్స్లో అంటే మెంటల్ హెల్త్ అని చెప్పేసి ఈ మధ్య ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఆ సెక్టర్లో అండ్ ఫిజికల్ హెల్త్కి. సో డిఫరెంట్ సెక్టర్లో ఈ కేర్ ఎకానమీ అనేది ఉంటుందన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? వన్ ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈ వీక్ MCQs.